గుడ్ మార్నింగ్ ఆల్ కీబో మెంబర్స్. ఇప్పటి వరకు మనము 500 పెట్టాము అని బాధపడేటోళ్లకు ఇవాళ అప్డేట్ చూసుకోండి. మీ ఐడి ఓపెన్ చేసుకొని చూసుకోండి. ఇప్పటి వరకు కంపెనీ నుండి ఎంత అమౌంట్ తీసుకున్నారో అక్కడ మొత్తం షో చేస్తుంది. ఇప్పుడు నేను ఇది ఐడి ఓపెన్ చేశా, ఇక్కడ చూడండి. నేను 500 సేవింగ్ అకౌంట్ కట్టా. 500 కట్టి బాధపడేటోళ్లకు వాళ్ళకు మీకు ప్రూఫ్ పరంగా ఇక్కడ చూసుకోండి. ఇక్కడ వచ్చేసి టోటల్ ఎంపీసీ అంటే మనం నాన్ స్టేకబుల్ 15 డేస్కి ఒకసారి విడ్రాల్ చేసినటువంటిది. ఇక్కడ 500తోని నేను ఇక్కడ ఈ ఐడి 25,992 రూపీస్ ఆల్రెడీ బ్యాంక్లో తీసుకోవడం జరిగింది. అంటే 500కు 25,000 అంటే ఎన్ని రోట్లు తీసుకోవడం జరిగింది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఇంకోటి వచ్చేసి టోటల్ షోల్డ్ సేలబుల్ కాయిన్స్ 283 కాయిన్స్ ఉన్నాయి. మళ్ళీ టోటల్ పర్చేసింగ్ కాయిన్ 376 కాయిన్స్. బీసీటీలో మాత్రం 91 కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంత గణం తీసుకున్న తర్వాత మళ్ళీ మనం అడగడానికి ఫోర్స్ చేయడానికి ఏముంది చెప్పండి? అంటే కంపెనీ అంటలేదు. మన దగ్గర ఓపిక లేక మన ఇన్కమ్ను మనము చాలా అంటే చాలా నష్టపోతున్నాం. ఇప్పటికే మనకి ఇక్కడ కంపెనీ స్టార్ట్ చెప్పాలంటే ఇప్పుడు అస్సలైన బిజినెస్ అది కాదు. వట్టి జాయినింగ్ పైన మాత్రమే ఇది తీసుకోవడం జరిగింది 25,500తోని. ఆ తర్వాత ఉన్నటువంటిది చూడండి. ఎగ్జాంపుల్ మీరు లెక్క చేయండి, నేను చెప్తా. ఇదే ఐడితో నేను చెప్తా. అక్కడ స్టేక్డ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 60. ఇప్పుడు మనకు మామూలుగా లెక్క చేయాలన్నా మీరు క్యాలిక్యులేటర్ చూసుకోండి. నేను చెప్తాను 1 by 1 చేస్తాను. మీ ఐడి ఓపెన్ చేసుకొని లెక్క చేసుకోండి. ఇక్కడ 25,000 తీసుకోవడం జరిగింది. అక్కడ డబ్బులు ఏమున్నాయి మన దగ్గర, కంపెనీ దగ్గర? స్టేక్డ్ కాయిన్ తీసుకోండి. 64,264 ఇంటూ 500. ఇదే మనం 500తో క్యాలిక్యులేట్ చేసినా కానీ మన లైఫ్ లాంగ్ అది 500 ఉన్నా కానీ 2,21 lakhs వాల్యూ. ఇది 2,21 lakhs వాల్యూ. అది 500 ఉంటాయి. 500 ఉంటుందా కరెంట్ రేటు? 300 ప్రాజెక్టులు ఉన్నాయి. 35 ఎక్స్చేంజ్లో రాబోతుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ ఇదే కాయిన్తో మనం పర్చేజ్ చేయబోతున్నాం. ఆ 500తో చేస్తే 3 crores వస్తుంది. ఒకవేళ మల్టీ చేసుకుంటా పోతే ఎంత లైఫ్లో ఎంత అమౌంట్ తీసుకోగలుగుతారు? ఇది ఒక వంతు ఇటు అంటే మైనిట్స్లో ఒక వంతు. మైనిట్స్ ఈ మొత్తం బిజినెస్ ఒక కాయిన్స్ సంబంధించిన ఒక దిక్కు ఉంటే మైనిట్స్ అనేది ఇప్పుడు మీకు తెలియదు. మీ కింద ఒక 100, 200, 500 మంది చేయండి. మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయండి. ఆ తర్వాత మీ ఇన్కమ్ డైలీ చూసుకోండి. నిద్ర పట్టదు. పడుకున్నామన్నా కానీ నిద్ర పట్టదు, అంత ఇన్కమ్ ఉంటుంది. అది సుధా రెగ్యులర్గా డే బై డే వస్తూనే ఉంటుంది. అర్థం చేసుకున్న వాళ్ళకు బిజినెస్ ఇది, అర్థం చేసుకోని వాళ్ళకు ఇది వాటి నెంబర్స్ మాత్రమే. సరే, ఈ నెంబర్స్ ఎలా అనుకుంటారు? ఇక్కడ 525,000 తీయడం జరిగింది. ఆ నెంబర్స్ అనుకోలేము, ఎందుకంటే జెన్యూన్గా మన అకౌంట్లో వచ్చాయి, తీసుకోవడం జరిగింది. ఇది ఎవరికి చెప్పడం అంటే 500 కట్టినా నేను అనే బాధపడేటోళ్లకు ఒక ఆప్షన్ రాబోతుంది. మీ ఇష్టం. ఈ ఇన్కమ్ను పొడగొట్టుకుంటారా అంటే అక్కడ సరెండర్ ఉంటుంది. సరెండర్ అని నొక్కేసి మీరు ఒకవేళ దీనిలో ఈ ఎంపీసీలో ₹1 తీసుకోనట్లయితే మీ దగ్గర కాయిన్స్ ఎన్ని ఉన్నా కానీ మీరు సరెండర్ చేసుకోవాలంటే సరెండర్ చేయండి. మీ అక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేయండి. బ్యాంకు కంపెనీ నుండి మీ 500 మీ అకౌంట్లో వస్తాయి. మీరు కీబోర్డ్నే మర్చిపోండి. అర్థమైందా? ప్రతి ఒక్కరికి చెప్పబోయేది ఏంటంటే ఒకటే, చేయాల్సింది ఇప్పటి వరకు మనం చేయాల్సింది 1% చేయలేదు. ముందు ఉంది మనకు బిజినెస్. ముందు కీబో అంటే ముందు ఎంత బిజినెస్ ఉందో మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మీరు మీ ఇంకో తరం
ఇంకో తరం 3 జనరేషన్ దీనిలో తీసుకోవడం జరుగుతుంది. అదెవరు? దీన్ని మనము మన బిజినెస్ కంపెనీ మనది అనుకొని వర్క్ చేసినోళ్ళు, దీన్ని చేసుకున్నోళ్ళు వాళ్ళకి లైఫ్ ఉంది. లేదంటే ఇప్పుడు సార్ మీకు అప్డేట్ వస్తుంది, సరెండర్ చేసేయండి ఐడి. మీరు ఇక్కడ ఏం అమౌంట్ తీసుకోలేదు మీ ఐడిలో, ఇక్కడ టోటల్ ఎంపీసీ ఐఎన్ఆర్ ఉంది, ఇక్కడ ఏం అమౌంట్ తీసుకోలేదంటేనే మీకు వస్తాయి అమౌంట్. ఒకవేళ మీరు ఇక్కడ 500 తీసుకున్నారు, 500 పెట్టినారు, 500 తీసుకున్నారంటే కంపెనీ ఎటువంటి మీకు ₹1 బాకీ లేదు. మీరు కంపెనీకి పెట్టడం సుతం మీ అప్లైనర్ చెప్పడం సార్ వాస్తవం కాదు, రాంగ్. ఒకవేళ మీరు తీసుకోలేదు, కావాలి, మీకు ఎటువంటి కంపెనీతో సంబంధం లేదు, అవసరం లేదు అన్నప్పుడు ఐడిని సరెండర్ చేయండి. కంపెనీ చూపుతాం మీకు, మీ పెట్టిన 500 మీకు ట్రాన్స్ఫర్ చేసేస్తే మీరు వెళ్ళిపోండి. సరే, ఇది పోయిన వాళ్ళ విషయం. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళ విషయం పైన నేను అప్డేట్ చెప్తున్నా. ఇప్పుడు మనకు ఇన్ని కాయిన్స్ ఉన్నాయి, ఇంత అమౌంట్ తీసుకున్నామంటే ఈ మామూలు విషయం కాదు. ఇప్పుడు మనకు 7th నాడు ఆల్రెడీ 7th నాడు వచ్చేసి మనకు కంపెనీ ఆల్రెడీ కే వాలెట్ మన మైనిట్స్ కేఎక్స్ఎన్ అయిపోయింది. గూగుల్ ప్లే స్టోర్ కోసం గూగుల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు అక్కడ నుంచి అప్డేట్ చేయాలి. అప్డేట్ చేస్తూనే ఇక్కడ మనం డౌన్లోడ్ చేసి మనం అదే సెకండ్ నుండి మనం వర్క్ చేయవచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ ఆన్లైన్ 35 ఇవ్వడం జరిగింది. 35తో మనము పర్చేజ్ చేయవచ్చు. ఇంకా కేఎక్స్ఎన్ వచ్చాక కేఎక్స్ఎన్ డౌన్లోడ్ చేసుకొని మనం కేఎక్స్ఎన్ వర్కింగ్లో మనం సేల్ చేసుకోవచ్చు కాయిన్స్. ఇక్కడ ప్రతి ఒక్కరు ఓపెన్ చేసుకొని డాష్ బోర్డ్ పైన మీ అమౌంట్ ఎంత తీసుకోవడం జరిగిందని షో చేస్తుంది. అది చెక్ చేసుకోవాలని కోరుతున్నాను. అది మీకు చూసుకొని మీరు ఇంకోటి ఆప్షన్ కొత్తగా రావడం జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. ఏం ఆప్షన్ అంటే మైనేట్స్ వాలెట్ జోనాలజీ ఉంది. మైనేట్స్ వాలెట్ జోనాలజీ క్లిక్ చేస్తే మీ కింద జోనాలజీ కాదు, మైనేట్స్ లెవెల్ స్టేటస్ ఉంది, దానిలో టచ్ చేయండి. మీ కింద ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ షో చేస్తుంది. టోటల్గా ఇక్కడ చూస్తే 25 లెవెల్స్ వరకు మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇక్కడ 24 మెంబర్స్ వరకు లెవెల్ వరకు వెళ్ళిపోయింది. 292 మెంబర్స్ రావడం జరిగింది. ఈ 292 మెంబర్స్ ఎప్పుడు పర్చేజ్ చేసినా వాళ్ళకు అవసరం పడింది, వాళ్ళు రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్ కానీ, డిష్ బిల్ కానీ, వీళ్ళు మీ మీ ఎంతమంది కింద డౌన్ ఉన్నట్లయితే వాళ్ళు పర్చేజ్ చేస్తారు వాళ్ళ కోసము. కానీ మీకు ఇక్కడ ఎంపీసీ అనేది మీకు డైలీ ఎంపీసీ యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎంపీసీ యాక్టివ్ ఎంపీసీలో వస్తుంది. ఇది మనము ఎవ్రీ వీక్ బ్యాంకు విత్డ్రా కొట్టుకోవచ్చు. ఎవ్రీ వీక్ మనము బ్యాంకులో విత్డ్రా చేసుకోవచ్చు. ఇది మనది అస్సలు ఇన్కమ్, అస్సలు బిజినెస్ ఇక్కడ మైనేట్స్తో స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు మీ డౌన్లో మీరు ఉన్నటువంటి వాళ్ళందరికీ కేవైసీ అప్డేటు, మై ప్రొఫైల్ ఎడిట్ న్యూ, మై ప్రొఫైల్ ఎడిట్ ఓల్డ్ చేయండి. మళ్ళీ మీరు అక్కడ మైనేట్స్ ఓటీటీ బీసీటీ లింక్తో చేయండి. ఉన్నవారు లేనటువంటి వారికి మనం కొత్తగా మైనేట్స్ లింక్ ఇవ్వండి, వాళ్ళకు చేర్పియండి. ఫ్రీగా యాక్టివేషన్ అవుతుంది. వాళ్ళు లైఫ్లో వాళ్ళకు అవసరం పడే వస్తువులు ఆన్లైన్ ఆఫ్లైన్ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు దానిలో మీకు కమిషన్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. ఇది అర్థం చేసుకున్న వాళ్ళకు బిజినెస్, అర్థం చేసుకున్న వాళ్ళకు బిజినెస్ కాదు, జీరో. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని, మళ్ళీ మీకు డౌట్స్ ఏమైనా ఉన్నామని తెలుసుకొని దీన్ని చాలా బ్రహ్మాండంగా ఇప్పటి వరకు మనము దాదాపుగా 2 years నుండి మనం చూస్తున్నాం. ఇప్పుడు అస్సలు బిజినెస్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. దీన్ని మీరు చాలా జాగ్రత్తతోనే చేసుకొని దీనికి ఉన్నటువంటి అమౌంట్ మనమే కాదు, మన కింద మన పైన ఉన్నోళ్ళకు మనం హెల్ప్ చేసినట్టు ఉంటాం. మళ్ళీ మన జనరేషన్ 1 2 3 జనరేషన్స్గా ఇది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని చాలా అంటే చాలా ఇంపార్టెంట్గా తీసుకొని
మనం ఏం చేయాలో, ఇప్పటివరకు ఏం చేసామో, ఇప్పుడు ఏం చేయాలని చూసుకొని చేయాలని కోరుతున్నా. ప్రతి ఒక్కరు తమ ఐడి ఓపెన్ చేసుడుతోనే మీకు ఇక్కడ షో చేయడం జరుగుతుంది. మీరు టోటల్ ఎంపీసీ ఐఎన్ఆర్ ఇప్పటివరకు ఎంత తీసుకోవడం జరిగింది, టోటల్ సేలబుల్ కాయిన్స్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయి, టోటల్ పర్చేస్ సేలబుల్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ బీసీటీలో ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ షో చేస్తాను. చెక్ చేసుకోవాలని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.